నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో చాలా ముఖ్యమైనటువంటి నాయకుడు మాజీ మంత్రి మల్లారెడ్డి ఇప్పుడు ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. అదేంటంటే ఆయన కళాశాలలకు సంబంధించినటువంటి వ్యవహారం, అనుమతులు లేకుండా ఏదైతే అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి కళాశాలలకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు చాలా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. దూలపల్లిలో ఉన్నటువంటి మల్లారెడ్డి యూనివర్సిటీ, అలాగే బాలానగర్లో ఉన్నటువంటి మరొక విద్యా సంస్థ, ఈ రెండు సంస్థలు కూడా ఏదైతే యూజీసీ నామ్స్ ఉన్నాయో దాని ప్రకారం చేయట్లేదు. అక్రమ పద్ధతిలో అక్కడ రిక్రూట్మెంట్స్ కానీ అడ్మిషన్స్ కానీ జరుగుతున్నాయి అనేది ఇప్పుడు ప్రాథమికమైనటువంటి ఆధారాలను సేకరించింది. దీనికి సంబంధించి గతంలోనే అనేక రకాలుగా ఫిర్యాదు. ఇటువంటి సందర్భంలో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. గతంలోనే మల్లారెడ్డిపై అనేక రకాలుగా ఫిర్యాదులు, విమర్శలు, గిరిజనులకు సంబంధించినటువంటి భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారు అనేది కేసు నమోదైంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నడుస్తుంది. ఇలాంటి క్రమంలో తాజాగా ఆయన అలాగే ఆయన అల్లుడు కుమారుడికి సంబంధించినటువంటి కొన్ని భవనాలు, నిర్మాణాలను కూడా కూల్చివేశారు. అంటే అక్రమంగా ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా ఆక్రమించుకున్నారు, నిబంధనలకు వ్యతిరేకంగా చేశారు అనేది. సో ఇలాంటి సందర్భంలో ఇదొక ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది గులాబీ నేతలు తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు. అలాగే ఏదైనా చేయొచ్చు, మనల్ని అడిగేవాళ్ళు లేరు అన్నట్లుగానే వెళ్ళారు. ఇప్పుడు తాజాగా హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఈ యొక్క ఆదేశాలు ఉన్నాయో ఆదేశానుసారం యూజీసీ అధికారులు కూడా రంగంలోకి దిగబోతున్నారు. దీనికి సంబంధించి ఇచ్చినటువంటి డైరెక్షన్స్ని అమలు చేయాలి. దానికి సంబంధించి ఆదేశాలను పాటిస్తూ మరి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. మల్లారెడ్డికి గతంలోనే హైకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది అనేక అంశాలకు సంబంధించి. మరి ఇటువంటి తరుణంలో ఈ కళాశాలలకు సంబంధించి కూడా చాలా ముఖ్యమైనటువంటి ఆదేశాలు జారీ చేయటం సర్వత్రా చర్చనీయాంశమైంది. మొత్తానికి చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది.